ఎంత యూజ్ చేసుకుని ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వాలనేది మేకర్స్ చేతుల్లో ఉంది. డైరెక్టర్ అండ్ మేకర్స్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కల్కి విషయంలో నేను పక్కన పెడితే యాజ్ ఎ మెగా ఫ్యాన్గా నేను పక్కన పెడితే ప్రభాస్ ఫ్యాన్స్కే చాలామందికి సాటిస్ఫై లేకుండా ఉన్నారు. సో అందరికీ నచ్చే విధంగా ప్రభాస్ అనే వ్యక్తి నాకు తెలిసి వెంకటేష్ గారు ఎలాగో ప్రభాస్ గారు అలాగే యూనివర్సల్ స్టార్, అందరికి ఇష్టపడే స్టార్ ఆయన. ఓన్లీ ప్రభాస్ అభిమానులే వాళ్ళు ఇష్టపడతారని కాదు, యూనివర్సల్ స్టార్ ఆయన. అందరికీ నచ్చే విధంగా ట్రైలర్లు కానీ టీజర్లు కానీ, ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే అప్పట్లో వాళ్ళు చేసిన అది పాన్ ఇండియా అనేవాళ్ళు కాదు. ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, సో బాహుబలి నుంచి. సో అలాంటి మనకి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ మన తెలుగులో మన ప్రభాసే కాబట్టి ఆయన సినిమాల్ని ఎంత బాగా తీస్తే అంత నచ్చుతుంది. బాగున్నారు కానీ లుక్కులు గీకులు ఎలాగో ప్రభాస్ బాగానే ఉంటాడు. మనకి అది మంచి అంటే ఇది ఎలా అయిపోయిందంటే చిరిగిపోయిన ఇస్త్రో అక్కడ మన ముందు పడేసి ఎవరైనా తినండ్రా అంటే అక్కడ ప్రభాస్ అంటే మన ఆలోచన ఆ లెవెల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు అంటే అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. మనకి ప్రభాస్ గారి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చిన్నవి కాదు. మొత్తం పాన్ ఇండియా లెవెల్ ఇండియా మొత్తం చూస్తారు. ఇండియా వరల్డ్ మొత్తం ఆడుతుంది అంతే. అవును, మనమే లేపాము, బేసిక్గా లేపాము. నేను అదే ఫ్లాప్ ఇట్టాను కాదు, ఒక బాహుబలిలాగా మళ్ళీ మనం గర్వం